హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. మధ్యప్రదేశ్లో ఉజ్జయినికి 40 కిలోమీటర్ల దూరంలో దేవాస్ పట్టణంలో ఉన్న శక్తిపీఠంని దర్శించుకుందాం. పురాణాల ప్రకారం సతీదేవి రక్తపు చుక్కలు ఈ ప్రదేశంలో పడటంతో దేవి తుల్జా భవానీ మాత మరియు దేవి చాముండా మాత ఇక్కడ అవతరించారని నమ్ముతారు. దేవి తుల్జా భవానీ మరియు దేవి చాముండా మాత ఆలయాల సమూహమైన దేవాస్ శక్తిపీఠం మూలంగా దేవాస్ టెక్రీ ఒక పవిత్రమైన యాత్రాస్థలంగా నిలిచింది. మేము ఉజ్జయిని చూసుకుని ఇండోర్కి తిరుగు ప్రయాణం అయినప్పుడు మార్గమధ్యంలో దేవాస్ పట్టణంలో దేవాస్ టెక్రీ దగ్గర ఆగాం. టెక్రీ అంటే హిందీలో కొండ అని అర్థం. కొండపైకి వెళ్ళటానికి రోప్వే మార్గం ఉన్న విషయం డ్రైవర్ మాకు చెప్పడం మర్చిపోవటంతో మేము మెట్ల మార్గంలో కొండపైకి నడక మొదలుపెట్టాం. నిజానికి భక్తులు చాముండామాత ఆశీర్వాదం పొందటానికి మెట్ల మార్గంలో కొండపైకి నడిచి వెళ్ళటానికే ఎక్కువ ఇష్టపడతారట. దేవాస్ టెక్రీ మీద 300 మెట్లు ఎక్కాక మేము చాముండామాత ఆలయం చేరుకున్నాం. మొదటగా సింధూరం రంగులో మెరిసిపోతున్న శివాలయం కనిపించింది. మరికొన్ని మెట్లు ఎక్కగానే కొండలో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక గుహలో చాముండామాత ఆలయం కనిపించింది. చోటీమాత అని పిలువబడే చాముండామాతకు ఈ ఆలయం అంకితం చేయబడింది. దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపమైన చాముండామాత శత్రువులను సంహరించి రక్షణ కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు. నవరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించటానికి ఈ ఆలయానికి వస్తారు. మధ్యప్రదేశ్లోని అన్ని దేవాలయాలలో ఉన్నట్లే ఇక్కడ కూడా ఆలయం ఎదురుగా ఒక పెద్ద దీపస్తంభం ఉంది. మేము వెళ్ళే సమయానికి పూజారి చాముండామాతకు అలంకరణ చేస్తున్నారు. చాముండామాత ఆలయం పక్కనే ఇంకొక గుహలో భైరవనాథ ఆలయం ఉంది. అతి సన్నని మార్గం గుండా భైరవ గుహలోకి వెళ్ళిన భక్తులు లోపల వెలిసిన భైరవనాథుడిని దర్శనం చేసుకుని తిరిగి అదే మార్గం ద్వారా వెలుపలికి వస్తారు. అక్కడ నుండి బయలుదేరి బయటికి రాగానే కొద్ది దూరంలో నవదుర్గా మాత రూపాలు అయిన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి విగ్రహాలను మనం చూడవచ్చు. దేవాస్ టెక్రీ మీద చాముండామాతని చోటీమా అని, తుల్జా భవానీ మాతని బడీమా అని పిలుస్తారు. చాముండామాత ఆలయ సమీపంలోనే ఉన్న తుల్జా భవానీ మాత ఆలయం వెళ్ళటానికి కొద్ది దూరం నడవవలసి ఉంటుంది. కరుణ మరియు శక్తికి ప్రతీకగా భావించే తుల్జా భవానీ మాతని దుర్గాదేవి మరొక రూపంగా భావిస్తారు. తుల్జా భవానీ మాత శివాజీ మహారాజు కుటుంబానికి చెందిన భోంస్లే వంశానికి కులదేవతగా పరిగణించబడింది. శివాజీ మహారాజు తుల్జా భవానీ మాతకు అత్యంత భక్తుడు. చరిత్ర పుటల ప్రకారం శివాజీ మహారాజు తన రాజ్యస్థాపనకు ముందు తుల్జా భవానీ మాత ఆలయానికి వెళ్ళి ఆశీర్వాదాలు కోరారు. దేవి తుల్జా భవానీ ఆయనకు ప్రత్యక్షమై ఒక దివ్య ఖడ్గాన్ని అంటే భవానీ తల్వార్ని అందించిందని చెప్పుకుంటారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి కావలసిన శక్తిని ఈ ఖడ్గం ఆయనకి ఇచ్చింది. శత్రువులపై యుద్ధాలకు వెళ్లే ముందు ఆమె పేరును స్మరించుకునే ఛత్రపతి శివాజీ తనకు లభించిన విజయాలను దేవీ కృపగా భావించేవారు. శివాజీ తనను తాను తుల్జా భవానీ మాత యొక్క సేవకుడిగా భావించేవాడు. ఆలయం బయట ఉన్న ఆరుబయలు ప్రదేశం నుంచి చూస్తే దేవాస్ పట్టణం అంతా ఒక అందమైన క్యాన్వాస్ లాగా కనిపిస్తుంది. తుల్జా భవానీ మాత దర్శనం చేసుకున్నాక కొండ దిగటానికి రోప్వే టికెట్లు తీసుకున్నాము. రోప్వే ప్రయాణం చాలా చక్కగా జరిగింది. దేవాస్ పట్టణం వదిలి ఇండోర్ విమానాశ్రయానికి చేరుకోవడంతో మా మధ్యప్రదేశ్ యాత్ర ముగిసింది. మా తర్వాత వీడియోలో మేము చేసిన మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ యాత్ర టూర్ ఐటనరీ వివరిస్తాము. మేము దర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల యొక్క ఆధ్యాత్మికత మరియు చారిత్రాత్మక విశేషాలను వివరిస్తూ మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలను చూసి
మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.